అంటే కళ్యాణ్ ఒకటి అడుగుతాను. అంటే వసంతి రాకముందు పవన్ కళ్యాణ్ అంటే ఎవరికీ తెలియదు. ఎగ్జాక్ట్. వసంతి వచ్చిన తర్వాత లైఫ్‌లో పవన్ కళ్యాణ్ ఒక వసంతి హస్బెండ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఇంటర్వ్యూస్‌లో చూసినా కూడా గతంలో కూడా మీ ఇంట్రో చెప్పేటప్పుడు కూడా వసంతి హస్బెండ్ పవన్ కళ్యాణ్ అన్నారు తప్ప పవన్ కళ్యాణ్ వైఫ్ వసంతి అని ఎక్కడ కూడా వినలేదు. అంటే అలా విన్నప్పుడు మీకు ఏమనిపించేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. లైక్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. వసంతి గారి హస్బెండ్ పవన్ కళ్యాణ్ అని చెప్పించుకోవడంలో నాకు నిజంగా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు ఇప్పుడు మా మదర్ సరోజ గారి కొడుకు అని చెప్పించుకోవడంలో నాకేం ప్రాబ్లం ఉంది? అక్కడ మదర్ దగ్గర లేని ప్రాబ్లం ఇక్కడ వచ్చిన ఫ్యూచర్లో లైఫ్ లాంగ్ ఉండే అమ్మాయి దగ్గర నాకెందుకు ఉంటుంది ప్రాబ్లం? ఓకే. ఆ రిలేషన్ని డిఫైన్ చేస్తున్నాం అక్కడ అంతే. వాళ్ళ హస్బెండ్ పవన్ కళ్యాణ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్, రైట్? ఓకే. కాకపోతే అది ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా లైక్ ఇఫ్ దే వాంట్ టు ఇంట్రడ్యూస్ మీ టు సమ్వన్, ఇట్లా మావాడు తెలుసు కదా వసంతి వాళ్ళ హస్బెండ్ అని చెప్పడం స్టార్ట్ చేసి, అది ఒక పాయింట్ వరకు దట్ వాస్ ఫైన్. నా మైండ్లో అలాంటిది లేదు. కొంతమంది వచ్చి ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేసినారు, అప్పుడు కూడా ఏం లేదు. దాని తర్వాత లైక్ ఐ ఫెల్ట్ అరే యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ హర్, దట్స్ కంప్లీట్లీ ఫైన్, బట్ నీకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ కావాలి కదా అనేది ఒక పాయింట్ చాలా గట్టిగా పడ్డది నాకు.